సమాచారం కోసం 95 న్యూస్ ఇప్పుడు యాప్ లో మీ ముందుకు వచ్చింది. వెంటనే డౌన్లోడ్ చేసుకుని న్యూస్ అప్డేట్ తెలుసుకోండి. ప్రతి క్షణం ప్రజాక్షేమం కోసం. వెల్కమ్ టు 95 న్యూస్. గతంలో కొత్తగూడెం నియోజకవర్గంలో టిఆర్ఎస్ పార్టీ నుండి పోటీ చేసిన ఎమ్మెల్యే ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే 2014లో టిఆర్ఎస్ పార్టీ నుండి గెలుపొందిన వ్యక్తి ఈయన ఉన్నప్పుడు కొత్తగూడెం అభివృద్ధి పదంలో ముందుకు సాగే కోణంలో మళ్లీ జరిగిన ఎన్నికల్లో ఈయన స్వల్ప ఓట్లతోటి ఓడిపోవడం జరిగింది. తదనంతరం మళ్లీ వచ్చిన ఎమ్మెల్యే మాత్రం ఈయన హయాంలో మొదలుపెట్టిన పనులను పూర్తి చేయడానికి 5 సంవత్సరాలు పట్టింది. మళ్లీ ప్రభుత్వం నుండి వచ్చినటువంటి పథకాలు తప్ప కొత్తగా చేసింది ప్రత్యేకంగా చేసినవి ఏమీ లేవని ఇక్కడి అభిప్రాయం. ఆయన ఎవరో కాదు, జలగం వెంకట్రావు. ఈయన సర్దార్ జలగం వెంగళరావు మాజీ ముఖ్యమంత్రి కుమారుడు. ఈయన 2014లో ఉమ్మడి ఖమ్మం జిల్లా నుండి కొత్తగూడెం నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ నుండి గెలుపొందిన ఏకైక వ్యక్తి. ఈయన గెలుపొందిన తర్వాత కొత్తగూడెం నియోజకవర్గం అభివృద్ధి మార్గంలో ముందుకు సాగే కోణంలో తదనంతరం 5 సంవత్సరాల తర్వాత జరిగిన ఎన్నికల్లో స్వల్ప ఓట్లతో ఓడిపోయారు. ఈయన పైన కాంగ్రెస్ పార్టీ నుండి ఎమ్మెల్యే వెంకటేశ్వరరావు గెలుపొందిన తర్వాత టిఆర్ఎస్ పార్టీ కండువా కప్పుకొని టిఆర్ఎస్ ఎమ్మెల్యేగా 5 సంవత్సరాలు కొనసాగారు. కానీ ఈయన ప్రభుత్వం ఇచ్చిన పథకాలే తప్ప కొత్తగా నియోజకవర్గానికి ప్రత్యేకంగా చేసింది ఏమీ లేదు అంటున్నారు. చేపట్టిన వర్కులను కూడా పూర్తి చేయకుండా వాటిలోని కొన్ని మాత్రమే పూర్తి చేశారు. అదే జలగం వెంకట్రావు ఉంటే అన్ని పనులు పూర్తయ్యాయని, దానివల్ల కొత్తగూడెం ప్రజలకు కొత్త నియోజకవర్గం అభివృద్ధి దిశగా ముందుకు ఇంకా కొనసాగేదని వీరి అభిప్రాయం. కాబట్టి రాబోయే ఎన్నికల్లో జలగం వెంకట్రావును మళ్లీ ఎమ్మెల్యేగా గెలుపొందిస్తే అన్ని రంగాల్లో స్థానిక ప్రజలకు, చదువుకున్న యువతకు న్యాయం జరుగుతుందని చెప్తున్నారు. మరి దీనిపైన స్థానిక కౌన్సిలర్ల నాయకులతోటి 95 న్యూస్ స్పెషల్ వాయిస్. మన ప్రాంతంలో పట్టాలు ఇప్పించే కార్యక్రమం ఏ ప్రోద్బలం లేకుండా జిల్లా కొత్తగూడెం నియోజకవర్గంలో ఉన్నాము. అభివృద్ధి చేశానని చెప్తున్నాడు, కానీ ప్రజల్లో మాత్రం ఇప్పుడు తను మున్సిపాలిటీ కానీ లేకుంటే పంచాయతీలలో కానీ ఈ నియోజకవర్గంలో ఏ ప్రాంతానికి వెళ్ళినా సరే ఏదో ఒక మూలన తనకు వ్యతిరేకత అనేది వస్తుంది. వ్యతిరేకత అనేది ఎందుకు వస్తుంది అనే దాని మీద ఇప్పుడు మన 95 న్యూస్ నుంచి సీనియర్ నాయకురాలు గత 40 సంవత్సరాలుగా రాజకీయంలో కొనసాగుతూ వచ్చారు. తనతో మాట్లాడదాము. అమ్మ నమస్తే అండి, చెప్పండి. ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత భద్రాద్రి కొత్తగూడెం జిల్లాగా ఏర్పడింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాగా ఏర్పడిన తర్వాత భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నుండి కొత్తగూడెం నియోజకవర్గము 2014 నుంచి చూసుకుంటే ఇప్పటి వరకు ఏ కొనల్లో అభివృద్ధి జరిగింది? నమస్కారం అండి, నా పేరు లక్ష్మీబాయ్. మాది గాదల రాజం బస్తీ 24వ వార్డు. నేను గత 40 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీలో పనిచేసా. 2014లో నేను కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసి గెలిచిన తర్వాత మున్సిపాలిటీలో కూడా కాంగ్రెస్ అభ్యర్థిగానే నేను ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. ఆ తర్వాత 2015లో నేను కేసీఆర్ గారి పథకాలు, వెంకట్రావు గారు చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు, రెండోది వెంకట్రావు గారి పద్ధతులు నచ్చి నేను బీఆర్ఎస్ పార్టీలో చేరడం జరిగింది. బీఆర్ఎస్ పార్టీలో చేరిన దగ్గర నుండి వెంకట్రావు గారు చేసిన అభివృద్ధి కార్యక్రమాలు చాలా ఉన్నాయి. ఎందుకంటే నేను గతంలో మన వన్మాదార్ దగ్గర చూసిన దానికును వెంకట్రావు దగ్గర చూసిన దానికి చాలా తేడా ఉంది. ఏం తేడా అంటే కౌన్సిల్లో ప్రతిదీ కూడా ప్రపోజల్ పెట్టేటప్పుడు వెంకట్రావు గారు ఆచి తూచి అడిగేసి చేయమని చెప్పేవారు.
వర్మ వెంకటేశ్వరరావు గారు అట్లా కాకుండా ఒక దగ్గర మీటింగ్ పెట్టి మీరు ఎట్లా ఏదన్నా మాట్లాడని చెప్పారు. ఆ పద్ధతిలో తేడా కనిపించింది. రెండోది, ఆయన కిన్నెర్సన్ పైపులు తీసుకొచ్చినప్పుడు గతంలో వర్మ వెంకటేశ్వరరావు కిన్నెర్సన్ వాటర్ తీసుకొచ్చినప్పుడు పైప్ లైన్స్ వేసినప్పుడు నాసిరకం పైప్ లైన్స్ వేశారు. అది మున్సిపాలిటీలో బాగా పైపులు పగిలిపోయి ప్రతిసారి 10 రోజులు 20 రోజులు నీళ్లు రాకుండా ఉండి కొత్తగూడెం ప్రజలు ఇబ్బందులు ఎదుర్కోవడం జరిగింది. అప్పుడు వెంకట్రావు గారు ఏం చేసిందంటే కౌన్సిలర్స్ అందరినీ పిలిచి సమావేశపరిచి, అమ్మ గతంలో వేసిన పైపుల వల్ల ఇబ్బందులు కలుగుతుంది, కొత్తగూడెం ప్రజలు ప్రతి చోట నీళ్ళకి ఇబ్బంది పడతా ఉన్నారు, కిన్నెర్సాని వాటర్ తెచ్చుకొని కష్టపడి వృధా అయిపోతాని వాటరు పొలాలకు పైపులు బగలగొట్టి పొలాలలో చేసుకుంటా ఉన్నారు, చాలా ఇబ్బందులు కలుగుతూ ఉన్నాయి. కాబట్టి నాసిరకం పైపులు ప్లేస్లో మంచి క్వాలిటీ పైపులు వేపిస్తామని చెప్పేసి కౌన్సిలర్స్ అందరికీ మీటింగ్ పెట్టి ఆ పైపులు చూపించడం జరిగింది. ఆ పైపుల విధానం కూడా చెప్పారు. అది ఏ కంపెనీకి సంబంధించింది, దేనికి సంబంధించింది. ఈ పంపులు ఎవరు పడితే వాళ్ళు వేయడం కూడా కుదరదు. పంపులో వచ్చి పంపులు వేస్తేనే తప్ప దొంగ పంపులు వేయడం కూడా కుదరదు. అటువంటి నాసిరకం పైపులు తీసేసి మరి వెంకట్రావు గారు మంచి పైపులతో చేశారు. చేసిన తర్వాత రేగళ్లలో పెద్ద వాటర్ ట్యాంక్ కట్టించినప్పుడు కూడా అందరినీ సమావేశపరిచి మమ్మల్ని అందరిని తీసుకెళ్లి ప్లేస్ చూపించి అక్కడ వరకు కూడా చూపించారు. వెంకట్రావు గారికి వర్మ గారికి తేడేందంటే తన ఒంటొద్దు పోగడ, ఎవరికి ఏంది చెప్పేది, అధికారం మా చేతిలో ఉంది, మేమే చేస్తామనే పద్ధతి అయింది. ప్రతిదీ కూడా పిలిచి సమావేశపరిచి డిస్కస్ చేసి ఆ డిస్కస్లో అందరి అభిప్రాయాలు తీసుకొని దాన్ని బట్టి చేసే అభిప్రాయం వెంకట్రావు గారిది. అందుకు ఆ పద్ధతులు మాకు నచ్చి ఆయనతో ఉండడం జరిగింది. మున్సిపాలిటీలో విషయం అయితేంది, ఎదుటి వాళ్ళు ప్రజలను గుర్తించి మర్యాదగా పిలవడం దాంట్లోనైతేంది, అభివృద్ధి కార్యక్రమాలలో ఏంటి, నిజమైన నిరుపేదలకు న్యాయం జరగాలనేది ఆయన సంకల్పం. ఎందుకంటే ఆయన జలగం వెంగళరావు కుమారుడు, సర్దార్ జలగం వెంగళరావు కుమారుడు ఆయన. ఎందుకంటే అప్పుడు ఆయన ముఖ్యమంత్రిగా చేసిండు, సెంట్రల్ మినిస్టర్గా చేసిండు. ఎవరు వెంగళరావు, ఆయన పుట్టిన కుమారుడు వెంకట్రావు గారు. అదే పద్ధతుల్లో తండ్రి కంటే ఇంకా మించిన ఇదిగా ఉండాలన్న ఉద్దేశంతో ఆయన అభివృద్ధి కార్యక్రమాలు చేయడం. కేసీఆర్ గారు కూడా మంచి పథకాలు పెట్టలేదని మేము అనం ప్రజలు. ఎందుకంటే నేను 40 సంవత్సరాలు చూస్తున్నా కాబట్టి ఇన్ని సంవత్సరాలు ఎవరు చేయలేని పనులు కేసీఆర్ గారు చేస్తున్నారు, దానికి నేను ఒప్పుకుంటా. కానీ చేరవలసిన వాళ్ళకి చేరుతున్నారు. వర్మ వెంకటేశ్వరరావుకి ఎవరికి చేరేసిండు? పేదవాళ్ళకి చేరేయకుండా కౌన్సిలర్లకు ఆయన అనుచరులకు వీళ్ళకే పెట్టాడు తప్ప అదే వెంకట్రావు గారు అలా చెయ్యడైనా. ఎవరు పేదవాళ్ళు ఉంటే వాళ్ళకే చేరాలి. డబ్బులు తీసుకోవడం కానీ లంచాలు తీసుకోవడం కానీ అవి ఆయనకు నచ్చదు. వెంకట్రావు గారికి వర్మ గారికి ఉన్న తేడా. ఎందుకంటే నేను 40 సంవత్సరాలు చూస్తున్న రాజకీయ చరిత్ర నాకు తెలుసు కాబట్టి ఈరోజు నేను చెప్పగలుగుతున్నాను. ప్రెసిడెంట్లో ఉన్నాడు, నేను వర్మ వెంకటేశ్వరరావు గారి దగ్గర ఉన్నా. రేణుకా చౌదరి వచ్చిన వర్మ గారి దగ్గరైనా చాలా కష్టపడి పనిచేసేదాన్ని. మీరు కొత్తగూడెంలో ఏ గల్లీకి పోయి ఎక్కడికి పోయినా వర్మ గారి మనిషి అంటారు నన్ను. వాస్తవంగా చెప్పాలంటే లక్ష్మీబాయ వర్మ కుటుంబ సభ్యుకురాలు అంటారు నన్ను. ఈరోజు నేను ఇంత బాధపడతానంటే నాలాగే ఇంకెన్ని కుటుంబాలు పడతాని అంటానా. వీళ్ళకి ఇంత సర్వీస్ చేసిన, ఇంత సేవ చేసిన, వాళ్ళ గెలుపులో కనీసము ఉడతంతా ఉండొచ్చు నాకు. శ్రీరామచంద్రుడికి ఎంతమందో వారణ సైన్యంతో చేస్తే ఉడతపై చిన్న రాయెత్తే దాని శ్రీరామచంద్రుడు ఇట్లా పెడితే నామాలు వచ్చినాయి. అదన్నా ఉండదా అనండి. ఫైటింగ్ ఎంతమంది బాధపడతా ఉన్నారు. నేను చాలా బాధపడతా ఉన్నా. ఎందుకంటే వాళ్ళకి నేను చాలా సేవ చేసిన, కుడి భుజం లాగా ఉన్నా. నేను ఈరోజు బయటకు వచ్చిన తర్వాత నేను పడ్డ బాధలు అంత ఇంత కాదు. నేను చాలా బాధలు పడ్డా. నాకు పథకాలు వచ్చినాయి, మేము పెట్టుకునే తీసేస్తారు. నేను అర్హురాలను, నేను దళితురాలను. బాధిగా నాకు దళిత బంధు తీసుకునే హక్కు అర్హత నాకు ఉంటుంది. తీసేస్తారు తెలుసు. పోలీస్ స్టేషన్ పోతే పనులు కావు. ఎవరు వచ్చారు పోలీస్ లక్ష్మీబాయ? నాకు చాలా జరిగినటువంటి పోలీస్ స్టేషన్లో ఫోన్లు కూడా పోయింది. అట్లాంటివి చాలా అనుభవించా. ఎందుకంటే నేను చేసిన సేవ గుర్తు రాలేదా? నేను తిరిగిన తిరుగుడు వాళ్ళకి గుర్తు రాలేదా? రాత్రి అనక పగలనక నా కుటుంబాన్ని పట్టించుకోకుండా 12-1 గంట వాళ్ళ ఎలక్షన్స్ అయితే 1 గంటకు 2 గంటలకు వచ్చి వాళ్ళ గన్మెన్స్ వచ్చి నన్ను పంపించిపోయేటోళ్ళు. అట్లాంటిది అవి కూడా గుర్తుపెట్టకుండా కనీసం మనస్తాపంతో చెప్తున్న విషయం ఇది. వింటాను, మంచి వాళ్ళకి ఇవ్వాలా. ఓటు అనేది మహాపవిత్రమైనది. ఒక్కసారి వినియోగించుకుంటే 5 సంవత్సరాల దాకా వాళ్ళు పరిపాలిస్తారు. అది పరిపాలన ఉండాలి అని అంటే మనం మంచిగా ఓటు వినియోగించుకోవాలి. ఆ ఓటు అనేది ప్రజలకందరికీ న్యాయం జరిగే విధంగా ఉండాలి. ముందు పేదవాళ్లకు, లేని వాళ్లకు, దళితులకు వీళ్ళకి జరగాలండి. ఎక్కడో ఉంటారు వాళ్ళకి జరగాలి.
2 పూటలు తిన్నోళ్ళకి ఏం బాధ లేదండి, పూర్తి పూట తిననోళ్ళకి న్యాయం జరగాలి. అలాంటి ప్రభుత్వం కావాలి అంటే, అలాంటి వాళ్ళు ఉండాలి అంటే వెంకట్రావు లాంటి వాళ్ళు కావాలి. ఆయన ఏమన్నా ఉంటే డైరెక్ట్ ఉండదు, వీళ్ళలాగా ఉండదండి. వాళ్ళ దగ్గర అన్ని సంవత్సరాలు ఉన్నదాన్ని, ఈయన 2015లో ఈయన దగ్గరికి వచ్చా నేను. కానీ 30 సంవత్సరాలు వాళ్ళ దగ్గర ఉన్నా, ఈ సంవత్సరాలు ఈయన దగ్గర ఉన్నా, మంచి చెడు గ్రహించిన తర్వాత ఇంకా వాళ్ళ విషయంలో అంత బాధ అంత వేదనతోనే మాట్లాడుతున్నా. కొత్తగూడెం ప్రజలకు మా నియోజకవర్గం అయితే నేను చెప్పే విషయం ఏంటంటే, ఓటు అనేది ఎవరికి వాళ్ళకి ఇష్టమైన ఓటు. కానీ అందరు కలిసి మంచి మంచి వ్యక్తిని ఎన్నుకుందాం, మంచి ఎమ్మెల్యేని ఎన్నుకొని మన నియోజకవర్గాన్ని మనమే బాగు చేసుకుందాం. ఎందుకంటే ఖమ్మము హైదరాబాద్ ఎట్లా ఉందో ఈ కొత్తగూడెం కూడా అట్లా ఉండాలంటే మీరు కూడా మంచిగా ఆలోచించండి. ఎందుకంటే గతంలో ఓటేసి 5 సంవత్సరాలు ఏం కోల్పోయినాం, మళ్ళీ ఆ ఓటు వేయకుండా మళ్ళీ ఇప్పుడు కొత్తగా ఓటు ఎవరికేస్తే బాగుంటుంది అనేది గమనించుకొని ఓటేసి మన కొత్తగూడెం జిల్లాని ఎట్లయితే ఖమ్మం మన కొత్తగూడెం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాగా చూసుకోవాలనుకుంటున్నామో ఆ ఓటును కూడా ఎవరైతే బాగు చేస్తారో వాళ్ళకి ఇవ్వండి. చివరిగా ఈ మాట నేను ఎందుకు చెప్తున్నానంటే, ఈ 5 సంవత్సరాలు ఏం కోల్పోయినో మనకు తెలుసు. వచ్చే సంవత్సరంలో కోల్పోకుండా ఉండాలంటే మన పవిత్రమైన ఓటు పని చేసే వారికి వెయ్యాలి. వెంకట్రావు గారి దగ్గరికి వచ్చినాక చూసుకున్న దానికి వాళ్ళ దగ్గర చూసుకున్న దానికి కొంచెం తేడా ఉంది. వెంకట్రావు గారు ఏంటంటే దొరల పరిపాలనగా చూడడు, ఏ వ్యక్తిని ఎట్లా గౌరవించాలి, ఎట్లా మాట్లాడాలి, ఎట్లా ఉంచాలి అనే విధానంతో ఆయన ఉంటుంది. వాళ్ళది అట్లుండదు, వాళ్ళ మాట విధానం వేరు, వాళ్ళ అన్ని తేడానే. ఎందుకంటే 30 సంవత్సరాలు వాళ్ళ దగ్గర ఉన్న మామూలు మిగతా సంవత్సరాలు ఈయన దగ్గర ఉండి చూసింది ఏంటంటే అవతల వ్యక్తి ఎవరైనా సరే గౌరవంగా మాట్లాడు. దొరతనం అనేది ఉండేది ఉంటే ఈరోజు ఈ దళితురాలకు టౌన్ ప్రెసిడెంట్ ఇవ్వడు. నేను దళితురాలు వన్మా గారి దగ్గర ఉన్నప్పుడు నన్ను పిచ్చి దానిలాగా చూస్తుడు. ఎట్లా అంటే ఈ వాడుకోవడం, స్లోకన్స్ ఇవ్వడం వరకు ఇవ్వడం అయితే వాళ్ళ మీదికి పోవడం ఇవి చూసుకోమనేటోడు. కానీ దాని దగ్గర అవకాశం కానీ ఆ గౌరవం కానీ వాళ్ళ దగ్గర నేను పొందలేదు. ఈ దొరల పరిపాలన అని రాక్షస పరిపాలన అంటారు కదా, వాళ్ళు రాక్షస పరిపాలన చేసే వాళ్ళు అంటున్నారు నన్ను ఈ దొరల పరిపాలన అని. నేను వాళ్ళకు సభాముఖంగా ఒక మాట చెప్తున్నా. అయినా నాకు టౌన్ ప్రెసిడెంట్ ఇచ్చారు, SC మేనేజింగ్ కమిటీ మెంబర్కి ఇచ్చారు. నేను ఒక SC దళితురాలు, నాకేముంది లేదు ఆయనకు తెలుసు. కానీ ఆ విలువను గౌరవాన్ని కల్పించారు. అటువంటిది ఏమి ఉండదు. ఆఫీస్కి వచ్చి చూస్తే తెలుస్తుంది ఆయన మాట్లాడే విధానం, నచ్చే విధానం. ఆయన ఆడవాళ్ళు వస్తే అమ్మ లోపలికి పోయి కూర్చోండి, బయట కూర్చోకండి అంటాడు. వాళ్ళ దగ్గరికి పోతే మేము రోడ్డు మీద కూర్చోవాలి, బయట కుర్చీలలో కూర్చోవాలి. ప్రతీది కూడా వాళ్ళకు వీళ్ళకు నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది. ఉంటూనే ఆయనను బదనాం చేసి వీళ్ళేదో మంచిలాగా చెప్పుకుంటా ఉన్నారు. అది మేము చెప్పాలి. ఏ పరిపాలన ఎట్లుందని వాళ్ళు చెప్పుకోవడం కాదు, నేను చెప్పాలి. నేను చెప్పినప్పుడే ఆ పరిపాలనకు ఒక విలువ, గౌరవం. వెంకట్రావు గారు దొరల పరిపాలన ఎప్పుడు చూపించాడు. రాక్షస పరిపాలన వాళ్ళ దగ్గరే ఉంది. వాళ్ళకు మనుషులకు విలువేయడం తెలియదు. ఎట్లా వాడుకున్నంతసేపు వాడుకున్న తర్వాత ఆ వ్యక్తిని ఇట్లా చేయాలో అట్లా చేస్తారు. అన్ని ట్రైనింగ్ పొంది ఉన్న వాళ్ళు ఇద్దరు, తండ్రి కొడుకులు ఇద్దరు. కానీ వెంకట్రావు గారు అటువంటిది కాదు. ఈ రోజుది ఈ రోజు చూసుకోవడం, రేపటి కోసం ఈ రేపటి సమాజం కోసం ఆలోచించే వ్యక్తి. ఆ లెక్కలు వేరే ఉంటాయి, ఆ పద్ధతులు వేరే ఉంటాయి. ఆ వాడుకొని వదిలేసే మెంటాలిటీ వాళ్ళది. ఈ వాడుకున్న వ్యక్తికి రేపు ఏం కావాలి, ఆ వ్యక్తి భవిష్యత్తు ఎట్లుండాలి, వాళ్ళకి నేను ఏం చేయాలి అని ఆలోచించే వ్యక్తి వెంకట్రావు గారు. ఇప్పుడు ఉన్న ఈ నియోజకవర్గంలో గతంలో ఉన్న అంటే ఇప్పుడు ఉన్న ఎమ్మెల్యే కాకుండా గతంలో ఉన్న వెంకట్రావు గారు ఉన్నారు. ఆ వెంకట్రావు గారు ప్రజలకు దూరంగా ఉంటాడు, ఏదైనా ఉంటే వాట్సాప్లలో పెట్టండి, మెసేజ్ పెట్టండి అని కొన్ని చెప్తారు. అంటే దీని మీద కొన్ని పుకారులాగా మాటలు, అంటే ఇది ఎంతవరకు కరెక్ట్, ప్రజలను కలవని నాయకుడు ఎందుకు అన్నట్టుగా మాటలు వస్తున్నాయి. అసలు ఇది దేని కారణాల వల్ల చెప్పండి. అంటే ఇది వెంకట్రావు గారి అభిప్రాయం ఏంటంటే, ఆఫీస్కి వెళ్ళంగానే ఆయన అనేది ఏంటంటే, మీరందరూ ఆఫీస్కి వస్తే అక్కడ ప్రజల దగ్గరికి వెళ్ళి ముందు అక్కడ మాట్లాడండి, ప్రజల్లో ఉండండి. కార్యకర్తలకు మాత్రమే చెప్తాడు, అందరికీ చెప్పడు ఆయన. కార్యకర్తలు ఎవరైతే ఆఫీస్కి వెళ్తారో మీరు నా దగ్గర ఉన్న సమయాన్ని వార్డులలో కేటాయించండి, వార్డులలో కేటాయించి వార్డులలో పనులు తీసుకోండి అంటాడు. రెండోది ఏంటంటే, 6 అయిన తర్వాత లేడీస్ రావద్దు అంటారంటే, హస్బెండ్స్ డ్యూటీ నుండి వచ్చే వాళ్ళు ఉంటారు, ఇంట్లో అత్త మామలు ఉంటారు, తల్లిదండ్రులు ఉంటారు, పిల్లలు స్కూల్లోకి పోయి వచ్చే వాళ్ళు ఉంటారు. ఉన్నప్పుడు సార్కి ఏంటంటే, నా దగ్గరికి రావడం వల్ల కుటుంబాలలో కుటుంబ సభ్యులు ఇబ్బంది పడతారు. అదేదో కొంచెం ఫోన్లో నాకు మెసేజ్ వాళ్ళకి కావాలంటే, అందరు ఈరోజు సెల్ వాడనులు అంటే ఎవరు లేరు. అతి సామాన్యులు కూడా వాళ్ళ దగ్గర ఒక స్మార్ట్ ఫోన్ ఉంటుంది, చూసుకుంటా ఉన్నారు. అందరికి మెసేజ్లు వస్తేనే కదా సెల్ కొనుక్కునేది. సెల్ ఎప్పుడు కొనుక్కున్నాకనే నేర్చుకుంటారు, కొనుక్కోకముందు నేర్చుకోరు ఎవరు, కొనుక్కున్న తర్వాత నేర్చుకుంటారు. నేర్చుకున్న తర్వాత మెసేజ్ పెట్టమని ఎప్పుడు అంటాడంటే,
మీ దగ్గరికి ఏదైనా పని ఉంటే నాకు మెసేజ్ పెట్టండి. ఆ మెసేజ్ ద్వారా పడద్దనే ఉద్దేశం ఒకటిను. ఆఫీస్కి వస్తే ఈ టైంలో వస్తే కుటుంబ సభ్యులు ఇబ్బంది పడతారు. నేను ఎక్కడున్నా పని చేసి పెడతా కదా చెప్తే అన్న ఉద్దేశంతో తప్ప కార్యకర్తలను తప్ప ప్రజలను ఎప్పుడు ఆ రోజు ఏ రోజు అయినా పార్టీ ఆఫీస్కి రావద్దు, పార్టీ ఆఫీస్కి చేయొద్దు అన్న మాటలు. ఏంటంటే వీళ్ళకి ఎక్కడ పొద్దుపోతలేదు కదా, ఏదో ఒకటి పెడితే ఎట్లా గెలుతాం, ఏదో ఒకటి. ఏమైనా వెంకట్రావు గారి మీద నిందలేయడము చేయడం ఆయన అనడానికి ఏం లేదు కాబట్టి ఇవి తీసుకుంటారు వాళ్ళు. ఈ రోజు మేము ఆయనకు సైనికులం. ఆ సైనికులు ఇక్కడ ఆఫీస్ చుట్టూ తిరిగితే ఏమవుతుంది? ప్రజల్లోకి వెళ్ళి తను చేయబోయే పనులు, చేసే పనులు, రేపు చేయబోయే పనులు చెప్తే నన్ను గెలిపిస్తారు, మీరు ఇక్కడ ఉండొద్దని అంటారు తప్ప రెండోది అస్సలు మాట్లాడు. వెంకట్రావు గారికి వీళ్ళకి చాలా తేడండి. నేను చెప్తాను, ప్రజలందరూ ఇలా విరక్తి పుట్టున్నారు. కొత్తగూడెం ప్రజలు అన్ని ఊర్లలో ఒక తీరు ఉంది, ఇక్కడ ఒక తీరు ఉంది. కేసీఆర్ గారు సీట్ ఇచ్చిన వెంటనే జనాలందరూ అసలు ఎంత బాధపడ్డాడు. కేసీఆర్ కి మంచి పేరుంది, కేటీఆర్ కి మంచి పేరు, కవిత గారికి మంచి పేరుంది, హరీష్ రావుకు ఉంది. కానీ ఈ సీట్లు ఇవ్వడం వల్ల చాలా మంది బాధపడతా ఉన్నారు. ఆ సీట్ ఇచ్చినప్పుడు కొంచెం ఆలోచించుకోవాలి కదండి. అన్ని తెలిసి ఉండి ఇచ్చారు వాళ్ళు. తెలియక చేసిన తప్పును దేవుడు క్షమిస్తారు, తెలిసి చేసిన తప్పును దేవుడే క్షమించను అన్నాడు. అట్లనే ప్రజలు కూడా ఈ రోజు క్షమిస్తలేరు. ఈ రోజు నా ముఖం చూసి ఓటేయండి అన్నాడు కేసీఆర్ గారు మొన్న. ఆయన ముఖం చూసేస్తాం, మరి ఆయన పోయినా ఆయన ముఖం చూస్తాం. మాకు ఇక్కడ ఏమైతుంది? ఏమైతే జరిగేది జరుగుతుంది, ఇక పోయేటి పోతాండది. తండ్రి ఇంట్లో కూర్చుంటాడు, కొడుకు రాజ్యం కూర్చుంటాడు. ఇది అంటే ఇప్పుడు రాఘవన్న చేసిన తర్వాత జైలుకు పోయిన తర్వాత జైల్లో ఉన్నప్పుడే ప్రశాంతంగా ఉన్నాడు తప్ప అది విడుదలైన తర్వాత మళ్ళీ ఎక్కడేసిన గొంగలంటే అక్కడే ఉంది. అంటే తను చేసేటని చేస్తాడు ఫోన్ల ద్వారా. చీరాల్లో ఉన్నాడు కొన్ని రోజులు. చీరాల నుంచి ఫోన్లతోనే ఇక్కడ రాజకీయం నడిచింది. ఏ రోజు ఆయన ఫోన్ లేకుండా కొత్తగూడెంలో అధికారులు కానీ ఎవ్వరు కానీ నడిచింది లేదు. ఏ ఓటేమో వనమ గారికి, పెత్తనమేమో రాఘవన్నది. అది అందరికి తెలిసిన నగ్న సత్యం. ఇది కొత్తగా మాట్లాడుకోవాల్సిన ఏం లేవు ఇందులో. కౌన్సిలర్స్ అంటే ఇక వాళ్ళు పోయేతారు, మాట్లాడుకుంటారు, వాళ్ళు చేస్తారు. కాబట్టి ఆయన తిట్టిండని అప్పుడు మేము యూట్యూబ్లో చూసినామండి. ఏమని అంటే జేవి చౌదరి గారికి భీమశ్రీధర్ గారు మాట్లాడుకున్న సంభాషణ గురించి నేను చెప్తున్నాను. మేము పోయి చూసింది కాదు, చూసి దాంట్లో యూట్యూబ్లో వచ్చింది చూసి చెప్తాను. కౌన్సిలర్ని తిట్టిందని చెప్పేసి వాళ్ళు వెళ్ళిపోగా మరి కేసీఆర్ గారు కేటీఆర్ గారికి మేము వెళ్ళి అక్కడ కంప్లైంట్ ఇస్తామన్న తర్వాత అప్పుడు వద్దిరాజు గారి ఇక్కడికి రంగప్రవేశం చేయడం జరిగింది ఈ నియోజకవర్గానికి ఇన్ఛార్జిగా. మరి వేసినప్పుడు వద్దిరాజు గారు వచ్చిన దగ్గర జరిగింది ఏంటి? పోతాండు, ఎవరైనా పోతా పనికి అసలు వాళ్ళకి ఏం ఓట్లున్నా ఏం లేకపోయినా ఆ వ్యక్తి ఇప్పుడు మాతో ఎవరైనా మాట్లాడితే వెంటనే పోతాండు, వాళ్ళని బట్కొచ్చేసుకుంటారు. ఇప్పటికి చాలా జరిగినాయి ఇట్లాంటి. ఒక ఇంటికి పోయినా, నేను 2 ఇంట్లోకి పోయినా, పేర్లు చెప్పా. ఆ ఇంట్లోకి పోయిండు, నేను పోయినాక 2 గంటల తర్వాత వాళ్ళు ఇంట్లున్నారు. వన్మా గారు వెళ్ళారు, రాఘవన్ వెళ్ళారు, వద్దిరాజు గారు వెళ్ళారు. వాళ్ళు వెళ్ళి మాట్లాడారు. నేను ఆ వ్యక్తితో మాట్లాడేసినాక 2 గంటలు. ఇక వాళ్ళు ఏంటంటే ఇప్పుడు డబ్బు బాగుందండి, బాగా ఉంది. మన బీఆర్ఎస్ పార్టీకి డబ్బు బాగుంది. వనమా వెంకట్రావును ఓడించాల, వనమా గారు గెలవాలంటే ఇక మొత్తం అందరినీ గొనుడేగా. సంతల బేరం ఎట్లా పెడతారు? అసలు వాళ్ళు సంతల బేరానికన్నా రేటు ఉంటుంది. నువ్వు 10 అంటే నేను 5 అంట. అది లేదు, నీకు 20 అంటే 20 ఇస్తారు, వాళ్ళని కొనుక్కొని పోతారు. వాళ్ళు 100 ప్రయత్నాలు చేయనియండి. ప్రజల్లో చైతన్యం వచ్చిన ప్రతి ఒక్కరు, కొత్తగూడెం ప్రజలు తక్కువ ప్రజలేం కాదు. ఇప్పుడు నిద్రలో నుంచి లేచినాం, మేము నిద్రలో నుంచి లేచేసినాం. ఇక ఓటర్లకు మంచిగా సమాధానం వెంకట్రావు గారిని గెలిపించుకుంటాం. అయితే ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే పన్బా వెంకటేశ్వరరావు గెలుస్తాడు, ఇక ఎవరిని పడితే వాళ్ళని డబ్బులు ఇస్తానని తీసుకుంటాను, ఓట్లు మాయ అనుకుంటారు. కేసీఆర్ గారు సభలో చెప్పిర్రు, మొన్న మాకే చెప్పిపోయింది. ఎందుకంటే అది మా మేలుకో కోసమే చెప్పిండు. ఎవరిస్తే వాళ్ళ దగ్గర తీసుకోడు కానీ బిడ్డ వేసే కడే వేయండి అన్నాడు. మేము కూడా కొత్తగూడెం ప్రజలు ఏమనుకుంటున్నామంటే తీసుకునేటివి తీసుకుంటాం, వేసే కాడ వేస్తాం అన్నట్టే. 2015లో అండి ఆ నిధులు శాంక్షన్ అయ్యాయి. అవి పనులు మొన్నటి వరకు జరిగాయి, మొన్నటి వరకు జరగడం జరిగింది. ఇంకోటి ఏంటంటే 2015లో అంగన్వాడీ స్కూల్ కోసం అమౌంట్ శాంక్షన్ అయ్యి రెడీగా ఉన్నాయి కానండి ఇప్పటి వరకు ఆ వర్క్ చేయడం లేదు. నేను గెలిచినప్పటి నుంచి అధికారులని ప్రశ్నిస్తున్నా, ఇప్పుడు చేస్తాం, అప్పుడు స్టార్ట్ చేస్తాం, ఇప్పుడు స్టార్ట్ చేస్తాం అంటున్నారు తప్ప ఇప్పటి వరకు అంగన్వాడీ స్కూల్ అనేది నిర్మించడం జరగలేదు. ఇప్పుడు మా 28వ వార్డులో 4 అంగన్వాడీ స్కూల్ ఉన్నాయండి. ప్రతి నెల రెంట్ కడుతున్నారు. అదే ఇప్పుడు మేము అంగన్వాడీ స్కూల్ కట్టుకునేది ఉంటే ఆ 4 అంగన్వాడీ స్కూల్ అక్కడ ఉంది. ఈ అమౌంట్ అనేది ప్రభుత్వానికి మిగిలేవి కదండి. ఈ అంగన్వాడీ స్కూల్ కట్టడం వల్ల చాలా లాభం పొందేవాళ్ళు. అదే కాకుండా ఇప్పుడు నాకేంటంటే వార్డులలో ఏ పనులు సరిగ్గా సక్రమంగా జరగలేదు. చాలా రోడ్లు ఉన్నాయి, డ్రైనేజెస్ ఉన్నాయి, చాలా వేసేటివి ఉన్నాయి. అదే కరెక్ట్ గా మన ఎమ్మెల్యే గారు కానీ మన అధికారులు కానీ కరెక్ట్ గా ఉండేది ఉంటే అన్ని వార్డులు డెవలప్ అయ్యేది. ఏ వార్డులలో కూడా ఏ పనులు జరగలేదు.
అన్ని వార్డులలో డ్రైనేజెస్ ఉన్నాయి, రోడ్లు చాలా వరకు డ్యామేజెస్ ఉన్నాయి. ఏమైనా ఏమంటారు ఇది రోడ్లు గుంతలు పడితే పూడుస్తాము అంటారు తప్ప ఇప్పటి వరకు ఏ గుంతలు పూడ్చలేదు. అట్లా గుంతలు పూడ్చడం వల్ల చాలా యాక్సిడెంట్స్ కూడా అవుతున్నాయి. ఏంటి యాక్సిడెంట్స్ అయినప్పుడు దాన్ని పట్టించుకుంటారు, చేస్తారు, వదిలేస్తారు. అట్లా చాలా పనులు పెండింగ్ ఉన్నాయండి. ఇప్పుడు రేపు జరగబోయే ఎన్నికల్లో మీరు మున్సిపల్ కౌన్సిలర్ కాకుండా వ్యక్తిగతంగా ఒక నియోజకవర్గ మహిళగా ఈ నియోజకవర్గ ప్రజలు మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? 2015లో జలగం వెంకట్రావు గారు ఎమ్మెల్యేగా ఉన్నారండి. సార్ ఉన్నప్పుడు చాలా అభివృద్ధి పనులు చేశారు. మా 28వ వార్డులోనే స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ అని ఒకటి కట్టారు. ఆ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లో సార్ హయాంలో 600 మందికి ఉద్యోగాలు ఇప్పించారు. అదే కాకుండా ఆర్మీ రిక్రూట్మెంట్ కూడా శిక్షణ ఇప్పించారు. ఇప్పుడున్న ప్రస్తుతం ఈ 4 సంవత్సరాలలో అక్కడ అసలు స్కిల్ డెవలప్మెంట్ లో అసలు ఎంతమందికి ఉద్యోగాలు ఇప్పించారో తెలియదు. నేను ఎప్పుడైనా వెళ్ళినప్పుడు విజిట్ చేసినప్పుడు అక్కడ అసలు ఎవరు కూడా ఉండరు. ఏంటి క్లాసులు లేవా స్టార్ట్, నార్మల్ గా నేను కౌన్సిలర్కి అడగను ఏంటి క్లాసులు స్టార్ట్ అవ్వలేదా ఏంటి అని అడిగితే, లేదు మేడం నెక్స్ట్ మంత్ బ్యాచ్ స్టార్ట్ అవుతుంది, స్టార్ట్ అవుద్ది మేడం అని చెప్తున్నారు. అదే సార్ ఉన్నప్పుడు 600 మందికి ఇప్పించాం. ఇప్పుడు ఒక్కరికైనా ఇప్పిస్తున్నారు? అసలు దాన్ని పట్టించుకుంటున్నారు? ఏమైనా అంటే ప్రగతి మైదానం అని చేశారు. ప్రగతి మైదానం మీద ఎంత దృష్టి పెట్టామో అదే స్కిల్ డెవలప్మెంట్ మీద పెడితే చదువుకున్న వాళ్ళు కొత్తగూడెంలో చాలా మంది నిరుద్యోగంగా ఉంటున్నారు. అదే స్కిల్ డెవలప్మెంట్ లో శిక్షణ ఇప్పిస్తే చాలా మంది ఉద్యోగాలు పొంది మన పేరు చెప్పుకుంటారు కదా, మన కొత్తగూడెంలో ఇలా పెట్టుకున్నారు, ఇలా మాకు ఉద్యోగాలు ఇప్పించారు అనేది ఎమ్మెల్యే గారి పేరు కూడా చెప్పుకునే వాళ్ళు కదా. అలా జరగడం లేదు. చాలా అభివృద్ధి పనులు జరగడం లేదు వార్డులలో అండి. అన్ని 36 వార్డులలో కొన్ని వార్డులలో జరిగే, కొన్ని వార్డులలో జరగలేదు. రోడ్లు ఉన్నాయి, డ్రైనేజెస్ ఉన్నాయి, చాలా ఇబ్బంది పడుతున్నారు జనాలు. అసలు ఎలా ఇబ్బంది పడుతున్నారంటే ఏంటి బయటికి వెళ్ళేటప్పుడు స్కిడ్ అయి పడతారు. కుక్కల పెడుతుంది, ఎవరైనా పట్టించుకుంటున్నారా? కుక్క కలిసినా కూడా పట్టించుకోవాలి. మేము మున్సిపల్ అధికారులను అడిగామనుకోండి, లేదండి మేము పట్టుకెళ్తున్నాం, ఆపరేషన్ చేస్తున్నాం, వదిలేసి. ఆపరేషన్ చేయడం ఏంటండి? ఆపరేషన్ చేసి వదిలేస్తే కుక్క కరవదా అండి? కుక్క కరిసిద్ది కదా. దానికోసం ఒకటి ఏంటి, కుక్కల కోసం ఒక సంరక్షణ కేంద్రం పెట్టండి అని అడుగుతున్నాం, అది పెట్టరు. మున్సిపల్ తన మాట గెలవాలనేసి అదే పనుల్లో ఉండడం వలన ఇక్కడున్న కౌన్సిలర్సే కానీ లేదంటే అధికారులే కానీ ప్రతి ఒక్కరు కూడా తన దృష్టిలో ఉండాలనే దాని మీద ఒక ఆరోపణ వినపడుతున్నాయి. అంటే దీనికి కారణం ఏమంటారు? ఆ ఆరోపణలు వాస్తవమేమనండి. ఎమ్మెల్యే గారు చెప్పిన పనులు చేయడం కాదు. తన కుమారుడు రాఘవ్ గారు నేనేం ఏ పని చెప్తే మీరు ఆ పని చేయాలి, అది నేను చెప్పిన మార్గంలోనే నడవాలి అని తను సూచించడం జరుగుతుంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకి. అలా చాలా రోజులు కొన్ని వాళ్ళ మధ్యలో గొడవలు కూడా జరగడం జరిగింది. అంటే రాఘవ్ ఎమ్మెల్యే గారు చెప్పిన మాట వింటాం కంటే రాఘవ్ గారు చెప్పిన మాట వినడం ఏంటి, తను కాదు కదా ఎమ్మెల్యే అనడం కూడా జరిగింది. ఇప్పుడు రాబోయే రోజుల్లో ఏ ప్రభుత్వం వస్తుందని అనుకుంటున్నారు? ఇక్కడ నియోజకవర్గంలో ఏ ఎమ్మెల్యే వస్తే బాగుంటుంది? గతంలో అంటే తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎమ్మెల్యే గెలిచిన అంటే అప్పటి నుండి ఇప్పటి వరకు 2 ఎమ్మెల్యేలు మారారు. ఎవరి ఆయంలో ఇప్పుడు జరిగిన కొంచెం అభివృద్ధి అంటున్నారు, ఆ అభివృద్ధి జరిగిందని. 2015లో జలగం వెంకట్రావు గారు గెలిచారండి. బీఆర్ఎస్ పార్టీ తరఫునే గెలిచారు. సార్ గెలిచినప్పుడు మనకి చాలా కొత్తగూడెంలో చాలా అభివృద్ధి పనులు జరిగాయి. చాలా ఎగ్జాంపుల్ చెప్తాను. మూరేడువాగు బ్రిడ్జ్ ఉందండి. సార్ హయాంలోనే శంకుస్థాపన చేసాం, వర్క్ స్టార్ట్ చేసాం, అయింది. 2018లో మళ్ళీ ఎలక్షన్స్ జరిగాయి. వనమా గారు గెలిచారు. ఆ గెలిచిన తర్వాత అసలు మూరేడువాగుది ఏమైనా పట్టించుకున్నారా అండి? అక్కడ చాలా యాక్సిడెంట్స్ జరుగుతున్నాయి. అదే జలగం గారు ఉంటే అది ఇప్పటిలోపు ఫినిష్ చేసి మనకి రోడ్ ఫినిష్ చేసి మనం మంచిగా ప్రయాణించేవాళ్ళు. నేనైతే ఏం కోరుకుంటున్నానంటే అభివృద్ధి చేసే వాళ్ళే మన కొత్తగూడెంలో ఎమ్మెల్యేగా రావాలని కోరుకుంటున్నానండి. జలగం వెంకట్రావు రావాలి. సార్ వస్తే చాలా అభివృద్ధి పనులు జరిగి ఏంటంటే అరాచకాలు లేకుండా, ఒక దండాలు లేకుండా, ఏమీ లేకుండా మన కొత్తగూడెం మంచిగా అభివృద్ధి చెందుతుందని నేను భావిస్తున్నానండి. ఇక్కడ మున్సిపాలిటీ వార్డు 28వ వార్డు కౌన్సిలర్గా మీరు ఇక్కడ నియోజకవర్గంలో కానీ లేదు అంటే ఈ నియోజకవర్గం సంబంధించిన గ్రామ పంచాయతీలకు కానీ లేకుంటే ఇక్కడ ఉన్న మున్సిపల్ ప్రజలకు కానీ మీరు రేపు జరగబోయే ఎలక్షన్లకు వారి ఓటు పరంగా ఏ విధంగా అంటే వాళ్ళకు చైతన్యవంతంగా ఏం చెప్పాలనుకుంటున్నారు? ఇప్పటి వరకు జరిగిన అభివృద్ధి దృష్టిలో పెట్టుకొని మన కొత్తగూడెం ఇంకా అభివృద్ధి చెందాలంటే జలగం గారికి ఓటు వేసి గెలిపించగలరని ప్రార్థిస్తున్నాను.
ఈరోజు ప్రజలందరికీ తెలియనిది ఏమనగా మన ఈరోజు కొత్తగూడెం పరిస్థితి మీరందరూ చూస్తున్నారు. ప్రజలందరూ 2014 నాడు ఎలక్షన్ జరిగినప్పుడు జలగం వెంకటరావు సార్ అధికారంలోకి వచ్చి ఈ కొత్తగూడెంని ఏ విధంగా అభివృద్ధి బాటకు తీసుకెళ్లాలో మీరందరూ కళ్ళారా చూశారు. 2018లో ఏ విధంగా అయితే మనకు ఎలక్షన్ జరిగాయో వన్మ వెంకటేశ్వరరావు గారు వచ్చి వారు వచ్చిన తర్వాత ఎంత అభివృద్ధి చెందో జనాలు మీరు ప్రజలందరూ చూస్తున్నారు. ఒక కుటుంబం మీద కక్ష సాధించడానికి మొత్తం నిండు ప్రాణాలు 4 బలయ్యాయి. అదేవిధంగా ల్యాండ్ సెటిల్మెంట్ అని ఎంతమందికి బెదిరించి ల్యాండ్ విషయాలలో భూ కబ్జాలు, అధికారం మీద ఒత్తిడి, అదేవిధంగా మాట్లాడిన వాళ్ళ మీద ఒత్తిడి చేయడం, వాళ్ళని అధికారికంగా అన్ని విధాలుగా అణిచివేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఎక్కడ చూసినా రౌడీజం పెరుగుతూ పోతుంది. అదేవిధంగా వారు చేసిన వాగ్దానాలు ఏవి కూడా నెరవేర్చకుండా జనాల్ని ఏ విధంగా పట్టించుకోకుండా వారు అధికారం నుండి కూడా ఏమాత్రం కొత్తగూడెం అభివృద్ధికి ముందుకు తీసుకెళ్లలేదు. అదే జలగం వెంకటరావు గారు 2014లో వచ్చి ఏ విధంగా అభివృద్ధి చేశారు. అభివృద్ధి చేసిన విషయం మొత్తం కొత్తగూడెం ప్రజలందరికీ తెలుసు. ఎంతవరకు అభివృద్ధి చెందింది కాలేదు. ఉదాహరణ తీసుకుంటే ఎయిర్పోర్ట్, మనకు అసలు కొత్తగూడెం ప్రజలు ఎవరు కూడా ఊహించలేదు కొత్తగూడెంలో ఎయిర్పోర్ట్ పడుతుందని. కానీ ఆ రోజు ఆయన కొత్తగూడెం ఎయిర్పోర్ట్ పడాలని ఎంతగానో కృషి చేశారు. అది ఏ విధంగా వన్మ వెంకటేశ్వరరావు గారు వచ్చాక ఏ విధంగా ఆగిపోయింది ఆ విషయం మీ అందరికీ తెలిసిందే. మనకి కొత్తగూడెంలో ఎయిర్పోర్ట్ పడితే ఎంత అభివృద్ధి చెందుతుంది. మనకు మెడికల్ కాలేజ్ ఈనాడు మెడికల్ కాలేజ్ వచ్చినా కూడా సీట్లు లేని పరిస్థితి మీ అందరికీ తెలిసిందే. అదే జలగం వెంకటరావు గారు వస్తే పిల్లలకు మెడికల్ సీట్లు దొరుకుతాయి. మనందరికీ హాస్పిటల్ పెరిగే అవకాశం ఉంది. మంచి వైద్యంలో అభివృద్ధి చెందే అవకాశం. కొత్తగూడెం ఇండస్ట్రియల్ ఏరియా, ఎన్ని ఇండస్ట్రీలు వచ్చే అవకాశాలు ఇక్కడ జలగం వెంకటరావు సార్ వస్తే ఇండస్ట్రీలు పెరిగే అవకాశాలు, రోడ్లు పెరిగే అవకాశాలు, ఇంకా పిల్లలకు ఉద్యోగాలు దొరికే అవకాశాలు. ఈ విధంగా ఎంతో మంది వేలాది మంది ఇక్కడ చదువుకొని ఉద్యోగాలు లేక బయటికి వెళ్ళిపోయారు. ఇలాంటి జలగం వెంకటరావు సార్ లాంటి ఒక గొప్ప నేత వస్తే ఈ కొత్తగూడెంకి ఇంకెన్నో అభివృద్ధి పనులు చేసి పెడతారు. ఇక మనకు కొన్ని కొత్త ఫ్యాక్టరీలు వస్తూ ఉంటాయి. ఇక మనకు కొన్ని అభివృద్ధి చేసే అవకాశాలు చాలా ఉంటుంటాయి. కాబట్టి ప్రజలందరూ దీన్ని ఆశిస్తూ దీన్ని దృష్టిలో పెట్టుకొని జలగం సార్ని గెలిపించి ఈ కొత్తగూడెంకి అభివృద్ధి బాటలో తీసుకెళ్తారని కోరుకుంటూ జై జలగం.